పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలం వైకుంఠపురంలో కూటమి నేతలు ఓవర్ యాక్షన్ చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలంటూ వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి అక్కడి మీడియాతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుని కూటమి నేతలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నంబూరి శంకర్రావుకు కూటమి నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఊరికి ఏం చేశావని శంకర్రావుని కూటమి నేతలు ప్రశ్నించగా 200 సంవత్సరాల క్రితం వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఘాట్ రోడ్ వేయించానని శంకర్రావు బదిలిచ్చారు. ఊరికి చేసిన అభివృద్ధిపై ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు వస్తానని నంబూరు శంకర్రావు సవాల్ చేశారు. నంబూరు శంకర్రావుకు గ్రామస్తులు మద్దతు పలికారు. నంబూరు శంకర్రావు దెబ్బకు కూటమి నేతలు అక్కడి నుంచి జారుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అమరావతి మండలం వైకుంఠపురంలో తెలుగు కూటమి నేతలు ఓవర్ యాక్షన్ చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలి, అలానే టీటీడీ చైర్మన్ నుంచి బిఆర్ నాయుడిని తొలగించాలంటూ పూజలు చేయడానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావును అడ్డుకోవడం జరిగింది. ఈ ఊరికి ఏం చేసావంటూ ఆయన కూటమి నేతలు ప్రశ్నించారు. వెంటనే నంబూరు శంకర్రావు ఈ ఊరికి నేను 2019 నుంచి 24 వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని ఎప్పుడూ లేనంత డెవలప్ చేశాను. ఈ ఊరు పూర్తిగా అభివృద్ధి చేశాను. 200 సంవత్సరాలుగా నాటి ఈ దేవాలయానికి ఘాట్ రోడ్ వేసింది నేనే. ఈ గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశాను. మీకు తెలియకపోతే గ్రామస్తులను అడిగి తెలుసుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా అభివృద్ధి పైన నేను చర్చకు రెడీ అంటూ గట్టిగా ధీటైన సమాధానం చేశారు. గ్రామస్తులు కూడా నంబూరు శంకర్రావుకు మద్దతుగా నిలిచారు. ఏదైతే అడ్డుకున్న కూటమి నాయకులను అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. నంబూరు శంకర్రావు అయితే ఒకటే చెప్పారు, 2019 నుంచి 24 వరకు నియోజకవర్గ అభివృద్ధిపై ఎక్కడైనా ఎవరితోనైనా నేను చేసిన అభివృద్ధి ఎవరు చేయలేదు. ఇప్పుడు 2 ఏళ్లుగా కూటమి నేతలు ఇసుక అమ్ముకోవడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారు, అక్రమాలకు పాల్పడ్డారు. దమ్ముంటే చర్చకి రమ్మని నంబూరు శంకర్రావు సవాలు విసరడంతో కూటమి నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి నెలకొంది. కార్తీక్, థ్యాంక్ యూ అశోక్.